అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సన్రైజ్ 20 చెప్పి పెడుతున్నారు 10 టన్నులకి. ఇది 6 టైర్ల బండికి వచ్చి, కానీ 4 రోజులకి అయ్యేదానికి 4 రోజులకి 4-10 6,000 డ్రైవర్కి ఇచ్చేటప్పటికి ఈ ఆయిల్కి దానికి ఎంత వేస్తే వాళ్ళు అక్కడ పార్టీలో ఫ్రీ వేస్తాయిగా, మీకు ఎందుకు ఇవ్వాలి 9,000 8,000 అంటున్నారు. ఆ 8,000 9,000 ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేకపోతానికి అడ్డం పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి పడిగాపులు తినాలంటే వాటిల్లో ఉండవు. వెళ్తే వాటిలోకి వెళ్తే 100 రూపాయలు డ్రైవర్కి 100-200 అయిపోతున్నాయి, ఓనర్కి 100-200. వీళ్ళని పెట్టుకుని మేము పెట్టుకుని ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు. ట్యాక్సీలు చూస్తేనేమో 3 నెలలకు వస్తారేమో యథావిధంగా పెరుగుతుంది. గ్రీన్ ట్యాక్సీలేమో 8,000 9,000, 12,000. ఇన్సూరెన్స్ 50,000. ఒక లారీకి వచ్చి రోజుకి 500-600 రూపాయలు లారీ తిరిగి పక్కన పెట్టినా కానీ ఖర్చు అవుతుంది. ఈ బాధ భరించాలా? లారీలు అమ్ముకోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? రైతులు ఆత్మహత్యలు అంటున్నారు, లారీ ఓనర్లు ఆత్మహత్య చేసుకోవాలి. ఫ్రీగా ఉండదు, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. 4 రీచ్లు ఇచ్చినప్పుడు ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఒక రిచ్ ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడగా వాళ్ళు తిప్పుతూ అధికారంగా మేము కూర్చోబెడుతున్నారు, కానీ మాకు రిప్లై ఎవరు ఇవ్వట్లా. ఓనర్లుగా వచ్చి ఇవాళ ఇక్కడ నుంచో ఉన్నాం, డ్రైవర్ని పంపిస్తాం. వాళ్ళు అక్కడ లోడ్ ఎత్తే ఎత్తుకొచ్చేది 4 రోజులు పడుకుంటే 4,000 రోజు 10,000 డ్రైవర్కి వాళ్ళకి వస్తుంది. 6,000 వాళ్ళు ఇంతవరకు 6,000 తీసుకునేది 6,800 తీసుకునేది 2,800 చేశారు. సన్రైజ్ తగ్గించారు. కస్టమర్కి వెళ్ళేటప్పటికి అది ఇది కలిపి ఎక్కువైపోతుంది ప్రీవియస్ కన్నది కూడా. కానీ అది గమనించి 4 రీచ్లు ఎత్తుమా ఎలా లోడింగ్ తొందరగా అవుద్దా అనేది చూస్తే దానికి అటు పార్టీలకి ఇబ్బంది లేకుండా ఉంటే, ఓనర్లకి ఇబ్బంది లేకుండా, డ్రైవర్లకి ఇబ్బంది లేకుండా. నిన్న కూడా పొద్దున మధ్యాహ్నం వచ్చి నిన్న సాయంత్రం 6:30 7 8 కూర్చున్నాం. ఈ టైం అయిపోయిందమ్మా, రేపు పొద్దున రాత్రం వెళ్ళిపోమ్మా అన్నారు. అంటే మళ్ళీ పొద్దున 6ంటికి వచ్చి కూర్చున్నాం. అన్ని షేర్లు రాసి ఇచ్చాం బిల్లు. మళ్ళీ సాయంత్రం ఈ రోజు మళ్ళీ సాయంత్రం అయింది. మాకు ఇసుక ప్రాబ్లం అంతే, పొద్దున కూడిన లేకుండా కూర్చున్నాం. ఇంత మొంగళాన్ని మొన్నదా డబ్బులు తీసుకొని కూరలను డబ్బులు తీసుకుని రాసి పంపించేవాళ్ళు. రోజు 1-2 వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమన్నారంటే బయట తోలుకునే వాళ్ళు బయట ఏంద్రా బాబు ప్లీజ్ అన్నారు కదా ఏంటి, మరి మీరేం ఎంత కిరా చెప్తున్నారు, మీరు ఎందువల్ల మీరు దింగేస్తున్నారు అయినా వాళ్ళ బయట వాళ్ళు అంటున్నారు. ఇది ఇసుక తోలుచుకునే వాళ్ళు, అది మాకు ఇసుక ప్రాబ్లం అది ఒకటేనండి. ఆయన మా ప్రభుత్వం వస్తే ఫ్రీ ఇసుక అని చెప్పాడు కదా, మరి అదే నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి కదండి. నిలబెట్టుకొని ఇవన్నీ ఈ పనులు ఎందుకండి అన్ని మాకు అదే కోరిక. ఆయన అన్న మాటే మాకు నిర్వహించాలి. వాళ్ళు అందిస్తున్నా ప్రియస్ అన్నాడు, ప్రియస్ ఎక్కడ అందిస్తున్నారు మాకు. అది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కలవాళ్ళు ఏడ కూర్చుని ఏడ తిరుగుతున్నాము. మాకు ప్రియస్గా కోరికలు మాత్రం వదిలేశారు అనుకోండి, అక్కడ ఏ ఊరిలో ఆ ఊరిలో తోలుకుంటారు, ప్రశాంతంగా 1 టిప్పు 2 టిప్పులు ఇళ్ళలో పనుకుంటారు. అది ఇప్పుడు డ్రైవర్ని పెడతామండి, డ్రైవర్ని పెట్టిన 20 రూపాయలు ఇవ్వాల్సింది, 1 టిప్ వేసిన 1 టిప్పిన 20 రూపాయలు ఇవ్వాల్సింది. ఇప్పుడు డ్రైవర్ ఏంది అంటాడు, ఆయిలం కొట్టించుకుంటాము, బండి వాళ్ళు మేమేంది అంటామండి. కిస్తులు 20 ఏ పక్కన కిస్తులు కట్టాలి, నెల కిస్తులు కట్టడం తప్పదు. అదే మా కోరిక. మాకు ప్రీస్కి అన్నాడు కాబట్టి ప్రీస్కి వెళ్ళాలి. ఇప్పుడు తాళాపాలెం పోతున్నాడు, మనదా గుండిమాడలో పోసాడు, గుండిమాడ అయిపోయింది. తర్వాత మున్నింగులో పోసాడు, అదే అయిపోయింది. ఇప్పుడే తాళాపాలెం వదిలాడు. ఉదయం 8ంటికి వచ్చాము నాన్న, ఇప్పుడు 6 అయింది. టీ ఇచ్చేవో గతి లేదు, మంచినీళ్ళు తాగుతామని గతి లేదు. అక్కడికి వెళ్తేనేమో ఇవాళ రాస్తావా రాయడానికి లేదు. ఎవరు ఎంఆర్ఓ గారు లోన్ సలహా అడిగితే సలహా చెప్పేవాళ్ళు లేరు. మా లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ నా మోహం ఆయన దూడ, ఆయన మోహం నేను దూడ, పేపర్లో మోహం మేము చూస్తున్నాం. అది మా బాధలు మీరు ఏమైనా తీరిస్తే చెప్పండి. టీవీ 9 వాళ్ళని ఎప్పుడు కూడా మా ఆశలు తీరిస్తే, మా బాధలు ఏదైనా కోరికలు తీరిస్తే అది సరిపోతుంది. ఇసుక విధానం ఉచితన్నారు, సాగుతున్నా లేదా? ఒక లారీ డ్రైవర్ని పెట్టుకుని లారీని పంపిస్తే కోరికి ఒక టిప్ అవ్వకపోయినా ఇవాళ అవ్వకపోయినా రేపు రోజు 700-800 డ్రైవర్కి ఇవ్వాలి. వాళ్ళు 4 రోజులకు లోడ్ అవుతా, 5 రోజులకు లోడ్ అవుతా అని కూడా మాకు గ్యారెంటీ లేదు. బండి అక్కడ పెట్టేసి డ్రైవర్ వచ్చి బాబాయ్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వాలి, లేకపోతే ఇవాళ డబ్బులు ఇవ్వనంటే రేపు పొద్దున వెళ్ళడం. మా బాధలు ఇది. ఏం కోరుకుంటున్నారు టోటల్? ఇసుక మాకు కోరి ఇస్తే ఇసుకలో దిగేటట్టు పర్మిషన్ ఇస్తే మేము కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.